పేదరికంలో పుట్టిన ఉద్యమ సూర్యుడు, కష్టాలకు నష్టాలకు తలవంచక అన్యాయాలను ఎదిరించిన ధీరుడు, నేడు జననేతగా ఎదిగిన ఉద్యమ కెరటం, ఎంత ఎదిగినా ఒదిగుండే గుణసంపన్నుడు, అన్నా అంటే నేనున్నా అంటూ నకరేకల్ నియోజకవర్గంలో ప్రజలకు దగ్గరగా ఉంటూ గత 4 ఏళ్లుగా సాధించిన ప్రగతిని నిరూపిస్తున్నాడు. గులాబీ అధినేత కేసీఆర్ గారు ఆశీస్సులు అందుకొని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేడు మలిదశ ఎన్నికల్లో విజయ దుందుభుని మోగించడానికి సిద్ధమైన యంగ్ డైనమిక్ లీడర్ నకరేకల్ తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు నేడు తెరాస పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న శ్రీ వేముల వీరేశం గారితో V3 న్యూస్ ముఖాముఖి. తెలంగాణ ముద్దు బిడ్డ వీరేశం నీ వెంటే సాగుతుంది నకరకల్లు జన సైన్యం. ఓరుగడ్డ తెలంగాణ ముద్దు బిడ్డ వీరేశం నీ వెంటే సాగుతుంది నకరకల్లు జన సైన్యం. ముప్పెనల్లె తూపుతున్న రాజకీయ కెరటం, నిప్పులాంటి నీ తెగువే యువతకు ఉత్తేజం. జనమే మెచ్చిన నేత నువ్వే మా భవితని. ఓరుగడ్డ తెలంగాణ ముద్దు బిడ్డ వీరేశం నీ వెంటే సాగుతుంది నకరకల్లు జన సైన్యం. నల్గొండ జిల్లా పేరెత్తగానే గుర్తుకొచ్చేది కమ్యూనిస్టుల కంచుకోటలు. కంచుకోటలు బద్దలు కొట్టి నకరేకల్ నియోజకవర్గంలో 2014లో గెలిచిన వేముల వీరేశం మనతో ఉన్నాడు. అతనితో చిట్చాట్ చూద్దాం. ముందుగా వీరేశం గారికి అభినందనలు. రెండోసారి టికెట్ సాధించినందుకు అభినందనలు. సార్, మీరు గతంలో సెంటిమెంట్ ఆధారంగా గెలిచిరని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి? అంటే 2014 ఎన్నికల కంటే ముందు నకరేకల్ నియోజకవర్గంలో మినీ ఉస్మానియాలో టోర్నమెంట్ జరిగింది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి తెలంగాణ 2009 కేసీఆర్ దీక్ష తర్వాత ఒక అద్భుతమైనటువంటి వెంటనే రాష్ట్రంలో ఉస్మానియా ఆ ఉద్యమం యొక్క చైతన్యం, ఆ ఉద్యమం యొక్క స్ఫూర్తిని 2014 ఎన్నికల్లో అంటే ఉద్యమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ తెచ్చినటువంటి ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయితేనే ఖచ్చితంగా ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మా ప్రాంతం బాగుపడుతుంది. మీరు ఇంతకుముందు అన్నట్టుగా సెటిల్మెంట్ అనేటువంటి నకరేకల్ ప్రాంత ప్రజలతో చైతన్యంతో కూడుకున్నారు. అంటే ఉద్యమ చైతన్యము అనేటువంటిది వాళ్ళు ఉద్యమ భావజాలం, భావవ్యాప్తి అనేటువంటి విస్తృతంగా జరిగింది. కాబట్టి ఆ భావవ్యాప్తి, ఆ భావజాలాన్ని బలంగా పనిచేసేసి మాకు మేము గెలిచిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ స్థాయిలో అభివృద్ధిని చూసిన తర్వాత 100% టీఆర్ఎస్ వైపు పెద్ద ఎత్తున ప్రజలు అట్లా వచ్చినటువంటి ప్రజలు మా నిర్మాణాలలో, మా కమిటీలలో ఒక స్ట్రాంగ్ నిర్మాణం, స్ట్రాంగ్ కమిటీలు ఏర్పాటు చేసుకుని 98,000 సభ్యత్వంతో దాదాపు మండల గ్రామ స్థాయి బలమైనటువంటి శక్తిగా కాబట్టి టీఆర్ఎస్ను శక్తి లేనటువంటి వాళ్ళు మాత్రం మాట్లాడుతున్నటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నారు. మమ్మల్ని ఎన్నుకునేటువంటి శక్తి ఏ రాజకీయ పార్టీకి అంటే మీరు 2014 ఎలక్షన్లో తక్కువ మార్జిన్తో గెలిచారు. అప్పుడు సెంటిమెంట్ కానీ కేసీఆర్ ప్రభావం కానీ కనిపించింది. ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని ఆరోపిస్తున్నారు. అంటే దీన్ని ఎలా అధిగమిస్తారని మీరు? అంటే ప్రతిపక్షాలకు కనిపించేటువంటి మొత్తం ఎప్పుడు కూడా తప్పే కనిపిస్తుంది. ఎందుకంటే పచ్చకమల్లి అయినటువంటి వాళ్ళకు దేశమంతా పచ్చగానే కనిపించినట్టుగా ప్రతిపక్షాలకు
టీఆర్ఎస్ సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన వ్యతిరేకత ఉన్నది, ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది, ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉన్నటువంటి భావన వాళ్ళలో ఉండి ఆ భావనతోనే వాళ్ళు గెలుస్తామని చెప్పేసి భావిస్తారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 6.5 దశాబ్దాల ప్రజాప్రతినిధులు చూసారు. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేటువంటి ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉంటూ నిత్యం ప్రజల్లో మమేకమైతూ పనిచేసేటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక స్కీమ్, ఈరోజు కళ్యాణ లక్ష్మి నుంచి మొదలుకుంటే ఆసరా పెన్షన్ల కానీ మొదలుకుంటే రైతు బంధు వరకు, రైతు బీమా వరకు కూడా నిత్యం గ్రామాలలో నిత్యం ప్రజలలో సంక్షేమ జాతర కొనసాగింది తప్ప ఏ ఒక్కరోజు కూడా ఈ యొక్క ఎమ్మెల్యే ఈ యొక్క శాసనసభ్యులు ఖాళీగా ఉన్నటువంటి దాఖలాలు. ప్రజల్లో మమేకమై ప్రజల్లో ఉంటూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి డెవలప్మెంట్ యాక్టివిటీస్ను గ్రౌండ్ చేస్తూ పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులుగా ఈ రాష్ట్రంలో మంచి ఆదరణ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రమే. బట్ అట్లాంటి పరిస్థితుల్లో మా నియోజకవర్గానికి వచ్చేసేటప్పటికీ దాదాపు నేను గెలిచి 4 సంవత్సరాల 3 నెలల 4 నెలల కాలంలో ఒక 29 రోజులు మాత్రమే నేను ఈ కాన్స్టిట్యున్సీ వదిలిపెట్టి బయట హైదరాబాద్లో అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఏదన్నా పనుల రీత్యా ఉన్నటువంటి పరిస్థితి తప్ప నేను దాదాపు 4 సంవత్సరాల 2 నెలల కాలము ఈ 2 నెలల ఏవో ఈ కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టి ఇంచు కూడా నాకు జరిగింది. నిత్యం ప్రజల్లో ఉంటూ నిత్యం ప్రజల సమస్యల్ని వింటూ ప్రజల సమస్యల్ని టేకప్ చేస్తూ వాటి పరిష్కారం కోసం కృషి చేస్తూ దాదాపు మా నియోజకవర్గంలో 2900 కోట్ల పైచలకు నిధులు తీసుకొచ్చి ఇటు సంక్షేమ రంగానికి ఇటు డెవలప్మెంట్కి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఇన్ని కోట్ల నిధులు మా నియోజకవర్గానికి రావడం ఇదే మొదటిసారి. బట్ ఇన్ని నిధులు వచ్చి ఇంత డెవలప్మెంట్ అయిన తర్వాత ప్రతిపక్షాలని పట్టించుకుని ప్రతిపక్షాలు మూసేటువంటి అంటే మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని అనుకుంటున్నారు? 100% నెరవేర్చడం, ఇంకా చేయవలసినటువంటి పనులు. ఎందుకంటే 6.5 దశాబ్దాల కాలంలో మా నియోజకవర్గం దాదాపు 5.5 దశాబ్దాల పాటు ఇటు కమ్యూనిస్టుల ఆధీనంలో. కమ్యూనిస్టులు అంటే సహజంగా ప్రతిపక్షం కాబట్టి నిధులు రాక డెవలప్ కాలేటువంటి పరిస్థితి. రావణపేట కూడా మెజార్టీ సిపిఐ కంట్రోల్లో ఉన్నటువంటి పరిస్థితులు 1-2 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిన తప్ప మెజార్టీ కమ్యూనిస్టులు గెలిచిన ఈ ప్రాంత పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మా నియోజకవర్గానికి వచ్చేసేటప్పటికీ 0తో స్టార్ట్ అయ్యి 100% అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఫస్ట్ టైం గెలిచిన ఫస్ట్ టైం గవర్నమెంట్ అయినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నా పైన అయినా ముఖ్యమంత్రి గారు మాకు అన్ని విధాలుగా సహకరించి నిధులు ఇచ్చి ఇక్కడ సంక్షేమ రంగానికి నిధులు కేటాయించి 100% మా కాన్స్టిట్యున్సీ అభివృద్ధిలో వేగంగా ముందుకు పోవడానికి ముఖ్యమంత్రి గారు మాకు చేయూతనిచ్చింది. క్యాబినెట్ మొత్తం దాదాపు నగరకల్ చరిత్రలోనే టోటల్ క్యాబినెట్ మినిస్టర్లు నగరకల్లు నియోజకవర్గానికి వచ్చినటువంటి దాఖలాలు. ముఖ్యమంత్రి గారు 2 సార్లు వచ్చినటువంటి దాఖలాలు. అట్లాంటిది మేము ఫస్ట్ టైం 2 సార్లు ముఖ్యమంత్రిని తీసుకొచ్చి టోటల్ క్యాబినెట్ మినిస్టర్స్ తీసుకొచ్చి వారి శాఖల నుంచి ఏం నిధులు నా నియోజకవర్గానికి తెచ్చుకోగలుగుతాం ఆ నిధులు తెచ్చుకొని ఈరోజు మేము కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన నీటిపారుదల పిలాయిపల్లి కాల్వ, ధర్మారెడ్డి, ఉదయసాగర్ ఎత్తిపోతాడు, వీటిని మీరు నిర్లక్ష్యం చేశారని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇది వరకు పనులు ఎంతవరకు వచ్చినాయని మీరు అనుకుంటున్నారు? అంటే పిల్లాయిపల్లి ధర్మారెడ్డి పాపం కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు ఎంపీ అయినటువంటి రాజగోపాల్ రెడ్డి పిల్లాయిపల్లి ధర్మారెడ్డికి 20 కోట్ల పైచలకు నిధులు తీసుకొచ్చి బినామీ కాంట్రాక్టర్ల పేరుతో ఆ నిధుల్ని స్వా చేసిన తప్ప పనులు చేసినటువంటి దాంట్లో ల్యాండ్ ఎక్విజిషన్ ఒక్కడే చేస్తే కాలు ఒక్కడే, డబ్బులు ఒకరికిస్తే ఇంకోటి భూమిలో కాలు. ఒక గందరగోళమైనటువంటి ఈ కెనాల్ని గందరగోళమైనటువంటి ఈ పిల్లాయిపల్లి ధర్మారెడ్డి పునాది కానీ కాలబట్టి అసలు అలాట్మెంటు దాని రిజనింగ్ను పూర్తిగా తుంగలో దొక్కేసి ఆగమాగంగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టును గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
దాదాపు 280 కోట్ల రూపాయల నిధులు పిల్లాయిపల్లి ధర్మారెడ్డి పునాదిగాని కాలువలకు ఇచ్చి ఈరోజు టెండర్ పిలిచి పనులు పురోగతిలో ఉన్నాయి. దాదాపు 60% ఎబో పనులు పూర్తయి మిగతా 40% పనులు పురోగతిలో ఉన్నాయి, వేగంగా నడుస్తాయి. అక్కడక్కడ ల్యాండ్ యాక్విజిషన్ ప్రాబ్లం ఉంది. ఈ ల్యాండ్ యాక్విజిషన్లో కాలువలకు సంబంధించినటువంటి రీడిజనింగ్లో తప్పులు చేసినటువంటి ఒక 5 అధికారుల పైన కూడా చర్య తీసుకుని ఒక డిఈని ఒక ఈఈని ఏఈలను సస్పెండ్ చేసి ఒక పారదర్శకంగా 4 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు, పారదర్శకంగా ఒక సిస్టమేటిక్గా చివరి తుమ్ము వరకు నిలియాలనే ఒక లక్ష్యంతో ఇలా పిల్లాయిపల్లి ధర్మారెడ్డి పనులు పురోగతిలో వేగంగా నడుస్తాయి. పనులు అవుతున్నాయా లేవా, పనులు ఎంత మేరకు జరిగింది అనేటువంటిది ఎవరు పోయి పరిశీలించినా ఇలా మనం స్పష్టంగా కనిపిస్తాం. ఈరోజు మేము కాంగ్రెస్ వాళ్ళని ఒకటే అడుగుతాం, ఈ రాష్ట్రాన్ని 50 ఏళ్ళు పరిపాలించింది మీరు కదా, ఎందుకు చేయలేకపోయారు మీరు, ఎందుకు ఆ పనుల్ని మీరు వేగంగా పూర్తి చేయలేకపోయారు? ఈరోజు చిత్తశుద్ధి ఉంది కాబట్టి, పనులు చేయాలనేటువంటి సంకల్పం ఉంది కాబట్టి, ప్రజలకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఒక కమిట్మెంట్ ఉంది కాబట్టి ఈరోజు మేము ఆ పనులు పూర్తి చేస్తాం. 3 రోజుల క్రితం కూడా మా ఎంపీగా ఆ పనులను మానిటరింగ్ చేస్తూ అధికారులతో కోఆర్డినేషన్ చేస్తూ ఏది ఏమైనా పనులు జరుగుతున్నా సైడ్ బైపాస్ చేసైనా మనం పనులు అయినటువంటి కాడ బైపాస్ చేసి నీళ్ళు ఇచ్చి కనీసం చెరువులను నింపాలనేటువంటి ఒక ఆలోచనతో మా ఎంపీ గారు అదే ప్రయత్నంలో అదే పనిలో ఉన్నారు. ఏది ఏమైనా మేము జనవరి నాటికి ఖచ్చితంగా పిల్లాయిపల్లి ధర్మారెడ్డిలో కంప్లీట్ చేసి నీళ్ళు ఇచ్చేటువంటి ఒక లక్ష్యంతో ఉన్నాం. ఇప్పుడు ఎంత మేరకు సాధ్యమైతే అంత మేరకు పనులైనటువంటి కాడ చెరువు నింపాలనే ఒక ఆలోచనతో కూడా మేము ముందుకుపోతాం. ఈరోజు ఉదయ సముద్రం గురించి మీరు మాట్లాడారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు బ్రాహ్మణ విలంలో ప్రాజెక్టుగా పిలువబడే బ్రాహ్మణ విలంలో ఉదయ సముద్రం ఏదైతుందో దీన్ని 2007లో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించింది. 2008లో టెండర్ అయ్యి అగ్రిమెంట్ అయ్యి 2012-13 నాటికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టుగా దీన్ని చూపించి టెండర్ పిలిచి మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొని మోటార్లు మిషనరీ కొని మెత్త వచ్చే కాడ కాలువ దువ్వి గట్టి వచ్చే కాడ మొత్తం వదిలేసినటువంటి పరిస్థితి. వదిలేయడంతో పాటుగా ఈ ప్రాజెక్టు రీడిజైనింగ్ని ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి డిపిఆర్ని 100% ఒప్పుకున్నారు. ఉదాహరణకు ఈరోజు మనకు పానగల్లు ప్రాజెక్టు ఏఎంఆర్పి ఏదైతుందో అది 2,50,000 సాగునీళ్ళు ఇచ్చి 800 గ్రామాలకు తాగునీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టుగా ఏఎంఆర్పిని డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో వీళ్ళు చూపించింది ఏంటంటే ఈ ఏఎంఆర్పికి వచ్చే కాలువను సిమెంట్ లైనింగ్ చేయడం ద్వారా డ్రిప్ ఇరిగేషన్ను ఎక్కువ ప్రోత్సహించడం ద్వారా ఈరోజు స్ప్రింక్లర్సు డ్రిప్స్ ఆ తర్వాత అనేక బిందు సేద్యాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ 2,50,000 ఎకరాల్లో 1,00,000 ఎకరాల నీళ్లు సేవ్ అవుతుంది. ఆ సేవింగ్ వాటర్ని తీసుకొని బ్రాహ్మణ వేలంలో గుర్తు చేసి ఇక్కడ 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి ఒక తప్పుడు పద్ధతుల్లో ధృవీకరణ ఇచ్చేసి ఆ ప్రాజెక్టును ప్రారంభించి మధ్యనే వదిలేసినటువంటి పరిస్థితి. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆలోచించి ఈరోజు గతంలో సర్జపుల్ని పంపౌజ్ని వాళ్ళు మొదలుపెట్టి వదిలేసిన తప్ప దాన్ని చేసినటువంటి దాంట్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సర్జపుల్ని పూర్తి చేసినాం, పంపౌజ్ పూర్తి చేసినాం, సబ్ స్టేషన్ పూర్తి చేసినాం, బ్యారేజ్ పూర్తి చేసినాం, బ్యారేజ్కి రిపేర్మెంట్ పూర్తి చేసినాం, సొరంగ మార్గం కూడా పూర్తి చేసి ఒక 180 ఫీట్ల సొరంగ మార్గం మాత్రమే మిగిలింది. ఈ 180 ఫీట్ల సొరంగ మార్గం కూడా ఎందుకు ఆలస్యం అవుతుందంటే అది లూజ్ నేల కాబట్టి లూజ్ నేల కాబట్టి ఒక 3 ఫీట్లు తవ్వడం, దానికి సిమెంట్ లైనింగ్ చేయడం, మరి 3 ఫీట్లు లోన్ చేయడం కార్యక్రమం. ఆ మధ్యకాలం దాదాపు 5,000 మీటర్లకు పైచెట్టుకునే సొరంగ మార్గం జర్మనీ నుంచి ఒక ర్యాకెట్ బొమ్మను తీసుకొచ్చారు. హరీష్ రావు గారు ఆ ప్రాజెక్టు కాడికి 3 సార్లు పరిశీలించి ఇంజనీర్లతో మాట్లాడి రివ్యూ చేసి జర్మనీ నుంచి రాకెట్ బొమ్మలు తీసి వేగంగా పనిచేసి అది కూడా పూర్తి అయినప్పుడు రాకెట్ బొమ్మల మీద కూలి రాకెట్ బొమ్మలు కూడా ఖరాబ్ అయిపోయి దాన్ని మళ్ళీ బాగు చేయాలంటే జర్మనీ నుంచి రావాలి. దానికి సంబంధించినటువంటి ఏమన్నా ఖరాబ్ అయినటువంటి వస్తువులు ఉంటే కూడా అవి కూడా జర్మనీ నుంచి తేవాలనేటువంటి ఆలస్యం అవుతుందని చెప్పేసి దాన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ మ్యాన్ పవర్తో ఇవాళ దాన్ని మేము పూర్తి చేస్తాము. ఇది డిసెంబర్ ఎండింగ్ జనవరి నాటికల్లా ఈ 180 ఫీట్ల సొరంగ మార్గం పూర్తయిపోయి
62,000 ఎకరాలకు నా నియోజకవర్గంలో, 25,000 ఎకరాలకు నల్గొండ నియోజకవర్గానికి, 10,000 ఎకరాల వరకు మునుగోడు నియోజకవర్గానికి, మిగతాది 99 శాలిగౌరవరం మండలానికి నీళ్ళు ఇచ్చేటువంటి ఒక సంకల్పంతో వేగంగా, నాణ్యంగా, స్పీడ్గా, ఒక బాధ్యతగా మేము ఇలా పనిని పూర్తి చేస్తాం. గతంలో చేయలేదు, గతంలో ఆ ప్రాజెక్టులు చేసేటువంటి స్థితి లేక చేతులు ఎత్తేసి కూర్చున్నటువంటి వాళ్ళు ఇలా ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి, ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి, నోటికి ఏది వస్తే అది నాలుగు మాది కాదు కదా, మాట్లాడితే మాటే కదా అనేటువంటి పద్ధతిలో మాట్లాడతాం. ఇలా ప్రజలు గమనిస్తాం. జరిగిన డెవలప్మెంట్ను, పనుల్ని ఇలా ప్రజలు గమనిస్తారు. వీళ్ళ మాటల్ని నమ్మేటువంటి పరిస్థితిలో ప్రజలు లేరు. 100%గా మేము చేస్తున్న కృషిని, మేము చేస్తున్నటువంటి పనిని, మేము పడుతున్నటువంటి కష్టాన్ని చూసినటువంటి ప్రజలుగా 100%గా మా వైపే ఆలోచిస్తూ మా వైపే ప్రజలు. కేసీఆర్ మీద, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రధాన ఆరోపణ దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ వేయలేదు. ఇది బాగా కాంగ్రెస్ వాళ్ళు బాగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళారు. దీన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు? ఇది ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అంటే దీనికంటే శుద్ధాబద్ధం ఈరోజు అన్ని ప్రాంతాలలో ప్రతి ఒక్క దళితులకు 3 ఎకరాల భూమి అనేటువంటి కార్యక్రమం ప్రారంభమైంది. మా నియోజకవర్గంలో కూడా షాపింగ్లో దాదాపు 30 ఎకరాల వరకు 7 ఇంకొక 2-3 గ్రామాలలో భూములు కొనడానికి ప్రయత్నం చేశారు. భూములు కొనడానికి ప్రయత్నం చేసి ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత రైతులు మేము భూమి ఇయ్యము, అమ్మము, మా పిల్లలు వద్దంటూ ఆగిపోయింది. అంటే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇటు 3 ఎకరాల భూమి అయినా, దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా చాలా స్పష్టంగా కేసీఆర్ గారు చెప్పారు. 3 ఎకరాల భూమి స్కీమ్ అనేది ఇది ఒక టైం బ్రాండ్ ప్రోగ్రామ్, ఒక 2 నెలల్లో, 3 నెలల్లో, ఏడాదో, 2 నెలల్లో టార్గెట్ పెట్టుకున్నటువంటి ప్రోగ్రామ్ కాదు. ఇది వ్యవస్థీకృతమైపోవాలి. ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతులకు ఎంత దొరికితే దళితులకు అంత భూములు కొనిచ్చేటువంటి వ్యవస్థీకృతమైనటువంటి కార్యక్రమంగా దీన్ని రూపొందించాలి. మనం తోవేయాలి, ఈ తో కంటిన్యూ కావాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచన. ముఖ్యమంత్రి గారు ఒకటే విషయం చెప్పారు. ఈ 5 ఏళ్ల కాలంలో 5,000 కుటుంబాలకా, 10,000 కుటుంబాలకా, 15,000 కుటుంబాలకా, 20,000 కుటుంబాలకా, ఎన్ని కుటుంబాలకు సాధ్యపడితే ఎంత దొరికితే అంత మనం కొనిస్తే ఆ కుటుంబాల జీవితాలలో మనం వెలుగులు నింపినటువంటి వాళ్ళకు ఫర్దర్ ఇంకో కొన్ని కుటుంబాలకు ఇస్తాం. ఇది కంటిన్యూ ప్రోగ్రామ్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు దాదాపు ఇక్కడ మేము 10,000 కుటుంబాలకు పైచిలకు తెలంగాణ రాష్ట్రంలో భూమిని ఇచ్చినటువంటి రికార్డులు కూడా, ఆధారాలు కూడా ఉన్నాయి. మా జిల్లాలో కూడా 1000 కుటుంబాలకు వరకు భూములు ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. కానీ ఎక్కడ కూడా ఈ స్కీము అంటే మేము ఎన్నికల మేనిఫెస్టో చెప్పినా ఏ స్కీమ్ కూడా అమలు కాకుండా, ఏ స్కీమ్ కూడా ఆగిపోయినటువంటి దాఖలాలు. డబుల్ బెడ్రూమ్ విన్నారు. మేము చిట్యాలలో 250 కడతా ఉన్నాం, బ్రాహ్మణగిరిలో 50 కడతా ఉన్నాం, ఔరవాన్లో 100 కడతా ఉన్నాం, మాకు ఐదుపాంలో 100 కడతా ఉన్నాం, నక్కలపల్లిలో 100 కడతా ఉన్నాం, ఇక్కడ గుండ్రాంపల్లిలో కడతా ఉన్నాం, గొట్టిమడిలో కడతా ఉన్నాం. దాదాపు 1000 ఇళ్ళ వరకు పురోగతిలో ఉంది. ఆ ఫోటోలతో సహా మేము చూపించాము. అయితే సొంత స్థలాలు లేకపోవడం వల్ల మేము కొప్పూరుకు స్థలం 100 ఇళ్ళు కేటాయించాము. ఆడ ప్రైవేట్ జాగా లేదు, ప్రభుత్వ జాగా కూడా లేదు. కాబట్టి అక్కడ ఆలస్యం మాకు యూనిఫామ్లో 100 ఇళ్ళు మేము కేటాయించాము. 100 ఇళ్ళు మేము కట్టడానికి ఫౌండేషన్ వేసిన తర్వాత ఎప్పుడో మాకు అసెండ్ అయింది ఈ భూమి అని చెప్పేసి వాళ్ళు కోర్టుకు పోయినటువంటి పరిస్థితి. అట్లా ఒక 300-400 ఇళ్ళు వాళ్ళ స్థల ప్రాబ్లం మూలంగా ఈసారి ముఖ్యమంత్రి గారు సొంత స్థలాలలోనే ఇల్లు ఇస్తామంటున్నారు. కాబట్టి ప్రజలకు ఇంకా విశ్వాసం ఉంది. మాకు అందరికీ ఒకే చోట ఎక్కడో దూరంగా కాకుండా మా స్థలాలలో మాకు ఇల్లు కావాలనేటువంటి ఒక సంకల్పం ప్రజల్లో ఉంది. కాబట్టి ఇలా ముఖ్యమంత్రి గారు సొంత స్థలాలలో ఇల్లు ఇస్తామన్న తర్వాత అది కూడా ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, 3 ఎకరాల భూమి కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప ప్రజలు దాన్ని విశ్వసిస్తలేరు, నమ్మకం. వాళ్ళు ఒకటే అడుగుతాం, ఈ రాష్ట్రంలో కట్టని ఇల్లు కట్టినట్టుగా చూపించి ఈరోజు హౌసింగ్ కుంభకోణానికి పాల్పడ్డ కాంగ్రెస్ వాళ్ళే ఇళ్ళ గురించి మాట్లాడుతుందంటే దొంగే దొంగ అన్నట్టుగా ఉన్నది అని చెప్పేసి ప్రజలు భావిస్తారు. ఈరోజు కాంగ్రెస్ 10 సంవత్సరాల గవర్నమెంట్ పీరియడ్లో అంతకుముందు వాళ్ళకు కట్టినటువంటి ఇళ్ళ లెక్క చూస్తే ఈ రాష్ట్రంలో ఎన్ని లబ్ధిదారుల కుటుంబాలు అయితే ఉన్నాయో అంతకు రెట్టిపోయిన ఇల్లు కట్టినట్టుగా రికార్డు ఉంది. మరి ఎక్కడ పోయినట్టు ఆ ఇల్లు? నాకంటే ముందు ఈ నియోజకవర్గాన్ని పరిపాలించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎమ్మెల్యేనే 4-5 ఇళ్ళు పెట్టేసి ఒకటే ఇల్లు కట్టుకున్నటువంటి రికార్డులు. అంటే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ లీడర్లు వాళ్ళ సొమ్ము చేసుకున్న తప్ప
ఇల్లు ప్రజలకు ఇచ్చినటువంటి దాఖలు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో 4 రోజులు ఆలస్యమైన అది లబ్ధిదారునికే చేరుతుంది, ప్రజలకే చేరుతుంది. కాబట్టి ప్రజలు పూర్తిగా కేసీఆర్ పైన టీఆర్ఎస్ పైన విశ్వాసంతో నమ్మకంతో ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ఆవగింజంత అసంతృప్తి కూడా లేదు. కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుంది, అందుకే మా మేనిఫెస్టోను కాపీ కొట్టారని వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తారు. అంటే కాంగ్రెస్ మేనిఫెస్టో ఇచ్చినప్పుడు కనీసం మీడియా కన్నా ఇవ్వాలి కదా, ప్రజలకు ఇవ్వకపోయినా. మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు విలేకరుల సమావేశం చేశారా, ఇది మా మేనిఫెస్టో అని చెప్పాలి కదా. ఈ రోజుకి కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేసిందా? చేయలేదు. ఈ రోజు కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేసే దమ్ము ధైర్యం కాంగ్రెస్కి లేదు. ఎందుకు లేదంటే భారతదేశంలో మిగతా 3 రాష్ట్రాలలో 4 రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారం ఉంది. మరి తెలంగాణలో చెబుతున్నటువంటి స్కీములు ఇది దేశీయ కాంగ్రెస్ కాబట్టి భారతదేశ ప్రజలందరి ప్రయోజనాలు కోరుకునేటువంటి వాళ్ళు కాబట్టి మీరు దేశంలో మీరు అధికారంలో ఉండేటువంటి రాష్ట్రాలలో కూడా ఈ స్కీములు ఈ పథకాలు ఎందుకు ప్రవేశపెడతలేరనేటువంటి ప్రశ్న వస్తుందనేటువంటి భయంతో వాళ్ళు 4 ఉత్తర్వులను కొత్తగా చెప్తూ టైం పాస్ చేస్తూ ఈరోజు ప్రతిదీ కూడా ఇది మేమే కింద ఇప్పుడు దొంగ అన్నట్టుగా ఇప్పుడు ప్రధాని ఎదురేసుకునేటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ ఉన్నది తప్ప కాంగ్రెస్కు ప్రజల నాడి తెలియదు, తెలంగాణ ప్రజల కష్టాలు తెలియదు, తెలంగాణ ప్రజల గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి స్థితిగతులు తెలిసేటువంటి పరిస్థితి వాళ్ళకు లేదు. కాబట్టి వాళ్ళు ప్రణాళికలను ఉపయోగించుకునే స్థితిలో కూడా వాళ్ళు కాపీ కొడితే మా గత ప్రణాళికను కాపీ కొట్టాలి, లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పాక్షికమైనటువంటి ప్రణాళికనైనా కాపీ కొట్టి రాసుకోవాలి తప్ప రాసే శక్తి, ప్రజల యొక్క మనోభావాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆర్థిక స్థితిగతుల్ని ఆర్థిక సమతుల్యాన్ని అంచనా వేసేటువంటి శక్తి కాంగ్రెస్. కాంగ్రెస్ మహాకూటమి ఏర్పాటు చేసి మేము మహాకూటమి ద్వారా అధికారం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరు మహాకూటమి అభ్యర్థిని ఎలా ఎదుర్కోబోతున్నారు? అది మహాకూటమైనా మాయకూటమైనా దాన్ని విశ్వసించే పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు. ఎందుకు అంటే ఈ నియోజకవర్గంలో మా సభ్యత్వం యొక్క బలం ఎంతో చెప్పినారు. 98,000 సభ్యత్వాన్ని 15 రోజుల్లో సభ్యత్వం మెంబర్షిప్ చేసి మేము ప్రూవ్ చేసినటువంటి ఒక యాక్టివ్ కమిట్మెంట్ కలిగిన ఉక్కు క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు కేడర్ మాకు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. అదే మా బలం, అదే మా బలం. మా బలము మా శక్తి ముందు అది మహాకూటమైనా మాయకూటమైనా ఏది కూడా ఆగదు అనేటువంటి ఒక విశ్వాసంతో నమ్మకంతో మేము. కాబట్టి మేము చేసినటువంటి అభివృద్ధిని చెప్పి మేము చేయబోతున్నటువంటి మంచి ఏం చేయబోతున్నామో రేపు రానున్న రోజుల్లో అది చెప్పి మేము ప్రజలను ఓట్లు అడుగుతున్నాం తప్ప మేము వాళ్ళని పట్టించుకొని వాళ్ళని చూసి వాళ్ళని విశ్వసించి వాళ్ళ గురించి ఆలోచించేటువంటి ఓపిక ఆ తీరిక కూడా మాకు లేదు. ఇక అంటే పర్సనల్గా మీ విషయానికి వస్తే మీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇసుక దందా అని అంటే బెదిరిస్తారని చెప్పి, లేకపోతే హత్య కేసులు అని, అంటే ఇలాంటి ఆరోపణలన్నీ నల్గొండ జిల్లా అంటే ఈ మధ్యకాలంలో నల్గొండ జిల్లాలో వీరేశం అంటే ఒక న్యూస్ మేకర్ లాగా అంటే వచ్చిండు ఈ ఆరోపణలతోటి. మీరు ఈ ఆరోపణలకి మీరు ఇచ్చే సమాధానం? ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయా మీ కాడ? ఆరోపణలు ఎవరు చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి ప్రజలు చేస్తారు. ఎందుకు చేస్తున్నారు అంటే ఈ నియోజకవర్గంలో గతంలో ఉండేటువంటి ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో ఏ మండలం తిరగాలన్నా వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలి. అంటే వీసా తీసుకొని పాస్పోర్ట్ తిరిగినటువంటి ఎమ్మెల్యే గతంలో వాళ్ళు ఇక్కడ పెట్టుకోవాలి. అంటే మా కట్టంగూరు, నెక్కేర్కల్లు, కేతపల్లి మండలాలు తిరగాలంటే అక్కడ వీసా పాస్పోర్ట్ వస్తేనే అక్కడ తిరిగేటువంటి పరిస్థితి. 4 సంవత్సరాలు అక్కడ తిరగడానికి వీసా రాలే, పాస్పోర్ట్ రాలే, అక్కడ తిరగలే. ఆ తర్వాత నార్కెడపల్లి మండలం, చిట్యాల మండలం, రావణపేట మండలం తిరగాలన్నా నల్గొండ కోమటిరెడ్డి బ్రదర్స్ కాంచి వీసా రావాలి. ఆ వీసా బేసిక్లో తిరిగేటువంటి ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గంలో ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాకు ఇచ్చినటువంటి ఫ్రీడమ్, మాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛతోనే ఈరోజు మేము స్వతంత్రంగా ఆలోచించి స్వతంత్రంగా పని చేసుకుంటూ స్వతంత్రంగా మా కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకునేటువంటి ఒక పరిస్థితిలో పోతాము. ముఖ్యంగా మీకు ఒకటే ఉదాహరణ చెప్తాము. బ్రాహ్మణ వెల్లాంలకు మేము 200 ఇళ్ళు మా సొంత డబ్బులతో మా జేబుల నుంచి రూపాయి తీసి కట్టించి తాళం చేతినిచ్చి ప్రజలకు ఇస్తామని చెప్పి వాళ్ళు ఇయ్యలే. నేను 150 ఇళ్ళు కడతాము.
ఆ ఊర్లో స్కూల్లో 22 మంది ఉన్నారు. ఆ స్కూల్ను వాళ్ళు పట్టించుకోలే. ఈరోజు మేము ఆ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చి డెస్క్ బెంచ్లు ఇచ్చి 2 టీచర్లకు నేనే జీతాలు ఇచ్చి 122 మంది ఉన్న స్కూల్ని 150 మందిని స్కూల్ చేసినాం. ఆ ఊర్లో లెట్రిన్ బాత్రూమ్ లేని ఇల్లుగా మేము తీర్చిదిద్దాం. అంటే సొంత ఊరికి ఎలాంటి అభివృద్ధి చేసుకోలేని కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పేసి విర్రవీగుతున్నటువంటి క్రమంలో కన్నతల్లికి పోబెట్టలేనైనా పిన్నమ్మకు బంగారు గాజులు పెడతారనే సామెత ఎట్లుందో వీళ్ళ సామెత కూడా అట్టనే ఉంది. వీళ్ళు గల్లీ లీడర్లే తప్ప ఈ రాష్ట్రానికి లీడర్లు కారనేటువంటి మేము ఎక్స్పోజ్ చేయగలం. మేము ఎక్స్పోజ్ చేసినటువంటి ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి తీరు మీద తట్టుకోలేక ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా వీరేశం మీద గుడ్డ కలిసి మీదేస్తే దాన్ని ఆయన కడుక్కునే పనిలో ఉండదు. ఈయన సంబంధించినటువంటి మేము బదనం చేసుకుంటూ పోతామని చెప్పేసి వాళ్ళు భావించారు. కానీ వాళ్ళు ఎంత ఆరోపణ చేస్తున్నా ఒక రబ్బర్ బంతిని కింద కొడితే ఎంత స్పీడ్గా పైకి వస్తుందో మేము కూడా మా ప్రజలు మా కార్యకర్తలు ప్రజల యొక్క ఆశీస్సులతో అంత స్పీడ్గా మేము మా పార్టీ అభివృద్ధి అవుతుంది, మా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి అవుతుంది తప్ప వాళ్ళ యొక్క పిచ్చి ఆరోపణలు పట్టించుకునే స్థితిలో లేదు. ఉదాహరణకు నల్గొండ పొలిటికల్ సీన్ చంపారు. ఎవరు చంపారు? చంపినటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, చచ్చినటువంటి వాళ్ళు కాంగ్రెస్. అలా భార్య పిటిచిన ఎవరి మీద ఇచ్చింది? కాంగ్రెస్ నాయకుల మీద. కాంగ్రెస్ నాయకుల మీద రాత్రి 11 గంటలకు చనిపోతే ఉదయం 7:30కు పిటిషన్ ఇస్తే 8:30కి ఎఫ్ఐఆర్ అయితే మరి రాత్రి 1 గంటకు వచ్చినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉదయం 8:30 దాకా నీకు వీరేశం పాత్ర ఉంటున్నావు, పోలీసుల పాత్ర ఉంటున్నావు, ముఖ్యమంత్రి పాత్ర ఉంటున్నావు, మా మంత్రి పాత్ర ఉంటున్నావు, నువ్వు ఎఫ్ఐఆర్లో నువ్వు ఇచ్చేటువంటి పిటిషన్లో మెన్షన్ చేసి విచారణ చేయమని చెప్పేసి అడగాలి. మరి ఎక్కడ అడిగినటువంటి దాఖలాలు పోయి నువ్వు గవర్నర్ని కలిసినావు, డీజీపీని కలిసినావు. ఏం కోరినావు నువ్వు? నీకు గన్మెన్ కావాలి, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కావాలని కోరినావు తప్ప బడుపల్లి సీను హత్య కేసులో అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ హస్తం ఉంది, దీని మీద విచారణ చేయండి అని చెప్పేసి అక్కడ అడిగినటువంటి దాఖలాలు. ఏమనంటే సిబిఐ అంటే వెంకటరెడ్డి ఆ బొడ్డుపల్లి సీను మర్డర్ ఏదైతుందో చంపింది కాంగ్రెస్ వాళ్ళే, చచ్చిపోయింది కాంగ్రెస్ వాళ్ళే. అంటే పాము తన పిల్లల్ని తానే తిన్నట్టుగా వారి కార్యకర్తలే వాళ్ళ నాయకుల్ని హత్య చేసుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నేచర్ను ప్రజలు ఈసడించుకుంటారనేటువంటిది గమనించి దాన్ని తప్పుదో పట్టించడం కోసం ఆడినటువంటి డ్రామా ఏం తప్పలేదు. కాబట్టి దీని మీద మేము ఏం చేసినాము, చట్టపరమైనటువంటి కోమటిరెడ్డి మీద నా మీద చేసినటువంటి ఆరోపణలు ప్రూఫ్ చేయకుంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం కోసం ఇప్పటికే లీగల్ నోటీస్ ఇచ్చినాం, ఎస్పీ కాడ పిటిషన్ ఇచ్చాం, ఎఫ్ఐఆర్ అయ్యున్నది, కోర్టులో కేసు వేసినాం, పరువు నష్టం దావా వేసినాం. ఖచ్చితంగా ఫోన్ ఎక్కించి ఫోన్లో నిలబెట్టడం ఖాయం. నక్సలైట్ ఉద్యమం నుంచి వచ్చిన మీరు ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు, మీకు అక్కడిక్కడ తేడా ఏం కనిపిస్తుంది? అంటే అక్కడ చేసినా ప్రజల కోసమే పనిచేసాం. అక్కడ జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేయడం కోసం, ప్రజల కోసం దారపడడం కోసం మేము పనిచేసాం. అంటే అక్కడ ప్రజల కోణమేముంది, ఇక్కడ టీఆర్ఎస్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాయకత్వంలో నడుస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 100% ప్రజల కోణం ఉంది. కాబట్టి నాకు అక్కడికి ఇక్కడికి ఎక్కడ పెద్ద తేడా అనిపిస్తుంది. అక్కడ జనముల్లోనే ఉన్నాం, ఇక్కడ కూడా మమ్మల్ని నిత్యం ప్రజల్లోనే ముఖ్యమంత్రి గారు ఉంచుతుంది. కాబట్టి మాది ప్రజల కోసమే, ప్రజల బాగోగుల కోసం, ప్రజల క్షేమం కోసం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసమే కాన్సెప్ట్గా పెద్ద నాకు తేడా అనేటువంటిది అనిపిస్తుంది. నల్గొండ జిల్లాలో ఎన్ని సీట్లు గెలుస్తారని మీరు భావిస్తారు? మాకు ఇప్పటికి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి 10 సీట్లలో 10 సీట్లకు 10 సీట్లు 100% గెలుస్తాం. మిగతా 2 కూడా అభ్యర్థిని ప్రకటిస్తే అవి కూడా గెలుస్తాం. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో ఈ నల్గొండ జిల్లాలో దాదాపుగా జానారెడ్డి కాంచి మొదలుకుంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి, దామోదర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా మంత్రులుగా చేసినట్టు. వీళ్ళు మంత్రులుగా చేసినటువంటి పీరియడ్లో ఒక్క ఎలిమినేటివ్ మాధవరెడ్డి పీరియడ్లో ఇంతో అంతో నల్గొండ జిల్లా అభివృద్ధి అయింది తప్ప వీరు మంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళ నియోజకవర్గాలకు పరిమితమై కనీసం వాళ్ళ నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చేసుకున్నటువంటి దాఖలాలు. కేసీఆర్ గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా నల్గొండ జిల్లా అభివృద్ధి చేస్తుంది. 35,000 కోట్ల రూపాయలు నిధులు వచ్చి ఈరోజు 100%గా నల్గొండ మొట్టమొదటిసారిగా అభివృద్ధి చేస్తాం. కాబట్టి ఈ అభివృద్ధిని చూసిన తర్వాత రైతు బంధు అందుకున్నటువంటి రైతులు, ఈరోజు రైతు బంధు చెక్కులు అందుకున్నటువంటి రైతులు
ఈరోజు ముఖ్యమంత్రి తప్పని కొరకు ఓటేసే పరిస్థితి. దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో 50 నుంచి 60,000 70,000 వరకు పెన్షనర్స్ లబ్ధిదారులు. వీళ్ళందరూ కూడా కేసీఆర్ తప్ప ఇంకొక వైపు ఆలోచించే పరిస్థితి లేదు. కాబట్టి దాదాపు నల్గొండ జిల్లాకు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 22 సార్లు వచ్చారు. ఈ 4 సంవత్సరాల 22 సార్లు ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చి 35,000 కోట్ల పైచలకు నిధులించి ఈ జిల్లా దశ మార్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేపట్టిన తర్వాత నల్గొండ జిల్లా ప్రజలు ఇంకో పార్టీకి ఇంకో గుర్తుకు ఓటేయడానికి సిద్ధంగా లేదు. దాదాపు శనిలాగా దాపురించే కాంగ్రెస్ ఉంటుంది. ఈ జిల్లా అభివృద్ధి కుంటుపడింది, ఈ జిల్లా అభివృద్ధి బ్రేక్ అయింది. నల్గొండ జిల్లా అంటేనే ఒక రావి నారాయణ రెడ్డి, ఒక భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఒక ధర్మభుక్ష్యము, ఇట్లాంటి ఆరుట్ల కమలాదేవి, ఇట్లాంటి ఆదర్శమైనటువంటి నాయకులు చూసినటువంటి జిల్లా, చైతన్యం కలిగినటువంటి జిల్లా. కాబట్టి అట్లాంటి వాళ్ళ స్థానంలో బ్రోకర్స్ జోకర్స్ రాజకీయాల్లోకి వచ్చేసి ఈ జిల్లా రాజకీయ విలువల్ని మట్టి కనిపించారు, రాజకీయ విలువల్ని అడుగంటించారు. కేసీఆర్ రూపకంగా మొట్టమొదటిసారి అభివృద్ధి చూస్తున్నాం కాబట్టి, ఈ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి రూపకంగా అభివృద్ధిని చవి చూసినాం కాబట్టి ఖచ్చితంగా 12 నియోజకవర్గాలు సారు కారు సర్కారు తప్ప ఇంకొక ఆలోచన చేస్తున్నారు. మేకపోతే గాంభీర్యాలు కాంగ్రెస్ వాళ్ళు మాకే వస్తాయని చెప్తారు. ఎక్కడ కూడా వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. ఈ ఎన్నికలే నల్గొండ జిల్లా నాయకులందరూ కూడా చివరి ఎన్నికలు అయితే అనేటువంటి మాకు స్పష్టంగా మండలాలు వెనుకబడినాయండి. ఎగ్జాంపుల్ ఏంటంటే రావణపేట అనేది గతంలో తాలూకా ఉంది, తర్వాత ఒక కాన్స్టిట్యున్సీగా ఉండే. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు దాని పరిస్థితి అసలు మారలేదు. అంటే మీరు గెలిచినాక కూడా దాన్ని ఏమన్నా అంటే ఈ 4 ఏళ్లలో ఏదైనా జరిగిందా? ఫ్యూచర్లో దాని మీద ఏమైనా దృష్టి పెట్టే ఆలోచన? ఈరోజు రావణపేట మండలంలో పురుషోత్తమ్ రెడ్డి, గుర్రం యాదగిరెడ్డి గారు ఉన్నప్పుడు ఆసిఫ్ నగర్ కెనాల్ పైన బ్రిడ్జీల కోసం అనేక శిలాఫలకాలు వేసినటువంటి పరిస్థితి. శిలాఫలకాలకే పరిమితమైన తప్ప బ్రిడ్జీలు కాలేదు. ఈ 4 సంవత్సరాల 3 నెలల కాలంలో 7 కోట్ల రూపాయలతో ఆసిఫ్ నగర్ కెనాల్ పైన మేము బ్రిడ్జీలు కట్టాం. బ్రిడ్జీలు కూడా ఈ ప్రజలు 100% స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ మేము సంబంధించినటువంటి ఈ ప్రాంత ప్రజలకు కావాల్సినటువంటి నీళ్లు, ఆ నీళ్లు పిల్లాయపల్లి కాలువ సంబంధించినటువంటి ధర్మారెడ్డి కాలువ సంబంధించి రావణపేటలో పైపక్క ప్రాంతానికి నీళ్ళు వచ్చింది. దాన్ని మేము వేగంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. రావణపేట మండల హెడ్క్వార్టర్లో ఆర్టీసీ బస్టాండ్ చుట్టూ మడిగలకు సంబంధించినటువంటి ఒక డిమాండ్ చాలా రోజులు ఉంది. ఆ మడిగలకు కూడా ఇటీవల కాలంలోనే ఆర్టీసీ వాళ్ళతో టెండర్లు కూడా పిలిపించినటువంటి పరిస్థితి, ఎన్నికల కోడ్ ఇవన్నీ ఉండటం మూలంగా అది ఆగిపోయింది. త్వరలో ఆ టెండర్ పిలిపించేసి ఆ మడిగలను కూడా మేము పూర్తి చేస్తాం. పాత బస్టాండ్ మార్కెట్ నడిచేటువంటి ప్రాంతంలో సీసీలు, డ్రైనేజీలు ఈ డిమాండ్. దాదాపు ఆ ప్రాంతానికి 10-12 లక్షలతో సీసీలు కూడా ఇవి కేటాయించడం. మిగతా అన్ని గ్రామాల్లో కూడా మేము అంతర్గత సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కొన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీలు కానీ, కొన్ని గ్రామాల్లో అనేక పద్ధతుల్లో మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్ను వేగంగా చేసినాం. అయితే ముఖ్యంగా ఈ మండలానికి వెనకబడి ఉంది, బాగా డెవలప్మెంట్ను వచ్చాము. ఇక్కడ డెవలప్మెంట్ కావాలి, ఇక్కడ అభివృద్ధి కావాలంటే చిన్నదో చిన్నదో ఏదో ఒక ఇండస్ట్రీని ఇక్కడ తీసుకొచ్చి నిరుద్యోగ యువకులకు ఎంప్లాయ్మెంట్ ఇస్తేనే ఇక్కడ అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. ఇక జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజ్ అంటే ఇక్కడ ఉండనే ఉన్నది. కాబట్టి ఈ ప్రాంతం అనేటువంటిది నా నియోజకవర్గానికి చివరిలో ఉంది. యాదాద్రి భువనగిరికి ఇది స్టార్టింగ్లో ఉంది. కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ అనేటువంటి మేము గౌరవ మంత్రి కేటీఆర్ గారిని మేము రిక్వెస్ట్ చేసి ఇక్కడ తప్పకుండా ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లాంటిది తీసుకొచ్చి ఈ మండలాన్ని బాగు చేయాలని, సబ్ స్టేషన్లు కొన్ని కావాల్సి ఉంటే సబ్ స్టేషన్లు తీసుకొచ్చాము. అట్లా అనేక పద్ధతుల్లో మా శక్తి మేరకు బ్రిడ్జీలు కానీ, కెనాల్స్ కానీ, మిగతా అన్ని పనులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఎక్కువ శాతం మేము పనులు చేసినాం. దాదాపు 300-400 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మండల అభివృద్ధికి మేము కృషి చేసాము. అంటే టౌన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలనేటువంటి ఒక ఆలోచన. టౌన్ ఒక పేదరికంగా మారుమూలలో విసిరేసినటువంటి గ్రామంగా ఇది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ చేంజ్ చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నాం. మేము ఈసారి ఇంటింటికి లెట్రిన్ బాత్రూమ్ కట్టించేసి స్వచ్ఛ రావణపేటగా తీర్చిదిద్దడానికి కూడా ఒక ప్రయత్నం చేసినాం. 99% దాంట్లో మేము సక్సెస్ అయినాం. ఏదన్నా ఒక ఇండస్ట్రీని తీసుకొచ్చేటువంటి ప్రగాఢమైనటువంటి
కమిట్మెంట్తో మేము ముందుకు పోతాం. ఇప్పటి వరకు మీరు 4 ఏళ్లలో జరిగిన అభివృద్ధి దాని గురించి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ గెలిస్తే మీరు ప్రజలకు ఇచ్చే హామీ ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు కాన్స్టిట్యూషన్లో దీనికి సంబంధించి? అంటే ఈరోజు రామన్నపేట మండలం చూసుకుంటే గతంలో ఇక్కడ సబ్ మార్కెట్ యార్డ్ ఉంది. ఆ సబ్ మార్కెట్ యార్డులో మార్కెట్ గోడమ్స్ తీసుకొచ్చేసి ఒక అద్భుతమైనటువంటి పద్ధతిలో గోడమ్స్ నిర్మించడం, రామన్నపేట ఆసిఫ్ నగర్ కెనాల్ పైన బ్రిడ్జెస్ నిర్మించడం. ఇప్పుడు మేము రామన్నపేట మండలమే తీసుకుంటే రేపు మరొకసారి మా ప్రభుత్వం వస్తుంది కాబట్టి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే రామన్నపేట సబ్ మార్కెట్ యార్డ్ను మార్కెట్ యార్డ్ చేసేసి దాన్ని సపరేట్ మార్కెట్ యార్డ్గా మేము చేయబోతాము. అంటే రామన్నపేట సపరేట్ మార్కెట్ బైబర్కేషన్ చేపించేసి అది చేసి రైతులకు మార్కెట్ అందుబాటులో ఉంచబోతాం. ఇక్కడ రామన్నపేట టౌన్కు సంబంధించినటువంటి బాగా డెవలప్ చేసేటువంటి ఒక ఆలోచన చేస్తాం. అంటే ఇక టౌన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచి టౌన్ను స్ట్రెంథెన్ చేసి అంటే వ్యాపార రంగాన్ని బాగా డెవలప్ చేసేటువంటి పద్ధతుల్లో ప్రోత్సహిస్తాం. ప్రైవేటు భాగస్వామ్యంతో వచ్చేటువంటి ఇండస్ట్రీస్ కానీ ప్రైవేటు భాగస్వామ్యంతో వచ్చేటువంటి రైస్ ఇండస్ట్రీ మిగతా ఇండస్ట్రీస్ను యూజ్ చేస్తూ ఈ అవకాశం ఉంటే గవర్నమెంట్ సహకారం తీసుకొని ఏదన్నా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లాంటిది ఎంప్లాయ్మెంట్ కోసం దానికి ప్రయత్నం చేస్తాం. చిట్యాల మండలానికి వచ్చేస్తే ప్రధానంగా చిట్యాల మండలంలో డ్రై పోర్ట్ ఒకటి తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటువంటి డ్రై పోర్ట్ ఒకటి చిట్యాల మండలానికి మేము తీసుకురాబోతాం. మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చాడు. ఈసారి గవర్నమెంట్ వచ్చేస్తే చిట్యాల గుండ్రాంపల్లి ఎలిమినేట్ మధ్యన డ్రై పోర్ట్ రావటం మూలంగా చిట్యాల ప్రాంతం కూడా మొత్తము అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే పట్టణీకరణ నగరీకరణ పెంచే దాంట్లో భాగంగానే చిట్యాలను మున్సిపాలిటీ చేసినాం, నెకరకల్ని మున్సిపాలిటీ చేసినాం. ఈ 2 మున్సిపాలిటీలను కూడా అద్భుతంగా తీర్చిదిద్దుకునేటువంటి ఆలోచన చేస్తాం. ఇంకా నెకరకల్ టౌన్కు ఒక డిగ్రీ కాలేజీ ఒక ఐటీఐ కాలేజీని శాంక్షన్ చేయించుకునేటువంటి ఒక ఆలోచన చేస్తాం. అంటే ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో పురోగతులున్న కొన్ని పనులు 1-2 పనులు పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు కానీ ఇటు బ్రాహ్మణ విలాన్ ప్రాజెక్టు కానీ ఈ పూర్తి చేయడంతో పాటుగా కాళేశ్వరం ద్వారా 50,000 ఎకరాలకున్న నియోజకవర్గంలో నీళ్ళు వచ్చేటువంటి ప్రాజెక్ట్ ఏదైతుందో దాన్ని 100% పూర్తి చేసుకోవాలనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకుంటా ఉన్నాం. దీనికి తోడుగా ఈరోజు మాకు ఐటీ ఫామ్లో లిఫ్ట్ ఒకటి దాని ద్వారా 9,000 ఎకరాలకు నీళ్ళు వస్తుంది. దాన్ని గవర్నమెంట్ డిజాల్వ్ అయ్యే ముందు మేము శాంక్షన్ తీసుకున్నాం. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ అనేటువంటివి వచ్చినాయి. ఆ ప్రాజెక్టుకు 111 కోట్ల నిధులు తీసుకొచ్చేసి ఐటీ ఫామ్లో లిఫ్ట్ ఒకటి పూర్తి చేయించుకోబోతున్నాం. పాత రాచకాల ఎర్రకాలువ దీన్ని కూడా మేము పూర్తి చేయించేటువంటి ఆలోచన చేస్తాం. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎన్ని సాధ్యపడితే అన్ని ఇల్లు లేని పేదవాళ్లకు వాళ్ళ సొంత స్థలాలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించేటువంటి ఒక ప్రయత్నం మేము వేగంగా స్పీడ్గా చేసేటువంటి ఒక ఆలోచన చేస్తాము. అంటే నా నియోజకవర్గము 70 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉన్నది కాబట్టి ఈ నేషనల్ హైవే అంట ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో వచ్చే ఇండస్ట్రీస్ కానీ ప్రైవేటు వాళ్ళ భాగస్వామ్యంతో వచ్చేటువంటి ఇండస్ట్రీస్ కానీ తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఎంప్లాయ్మెంట్ పెంచేటువంటి ఒక ఆలోచన మేము చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా నా నియోజకవర్గానికి సాగునీటి ప్రాజెక్టులు అయినటువంటి మిగతా పెండింగ్ ప్రాజెక్టులన్నిటిని కూడా పూర్తి చేసి 1,60,70,000 ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చుకునేటువంటి ఒక ఏర్పాటుతో ఆ కృషితో ఆ ప్రయత్నంతో మేము ముందుకు పోతాం. ఒకటి మనకు అంటే ముఖ్యంగా ఏంటంటే అన్ని నేషనల్ హైవేల్లో బాగా ఇండస్ట్రియలైజేషన్ మీరు భువనగిరి హైవే తీసుకున్నా సిద్దిపేట హైవే తీసుకున్నా రాజీవ్ మన విజయవాడ హైవే కనెక్టివిటీ ఆంధ్రాకు ఉంది. అయినా కానీ మన చూస్తే ఇక్కడ అక్కడెక్కడో ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ తప్ప ఇక్కడ ఏరియాలో అసలు ఈ హైవే అంటే ఏం లేవు. మీకు ఉన్న నకరికల్కున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 3-4 మండలాలు అన్నీ హైవే మీద ఉన్న మండలాలు చిట్టాలు కానీ నకరికల్ కానీ నార్కట్పల్లి కానీ. అయినా కానీ మనకు అంటే ఈ డెవలప్మెంట్లో ఎందుకో ఈ హైవే అంతగా లేదనిపిస్తుంది. దీనికి కారణాలు ఏమంటారు? అంటే ఇక్కడ హైవే వెంట ఉండే ప్రభుత్వ భూములు మొత్తం కూడా అసైన్ చేసి లేకుంటే అప్పుడు ఉండేటువంటి రాజకీయ నాయకులు ఆక్రమించుకొని ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులు భూములు లేకపోవటం మూలంగా ప్రభుత్వ భూమి ఉంటే ఏ ఇండస్ట్రీ అయినా ఇమీడియట్గా రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ భూములు మొత్తం స్వా చేసేసి ప్రభుత్వ భూములు లేకుండా చేయటం మూలంగా అలాంటి ఇబ్బందులు అనేటువంటివి జరిగినాయి. ఇప్పుడు ల్యాండ్ రెవెన్యూ రికార్డుల నవీకరణలో భాగంగా ఈ ప్రభుత్వ భూములు ఏమున్నా ఈ వెలికి తీసేసి 100%గా రేపు ఇండస్ట్రీస్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం.
ఉదాహరణకు నల్గొండ, ఎల్లారెడ్డిగూడెం ఈ మధ్య భాగంలో గతంలో ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ అసైన్డ్ భూములోనే అసైన్డ్ ఎవరికైతే అయిందో వాళ్ళకు కొంత ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు కూడా గత ప్రభుత్వ హయాంలో కొద్దిగా జరిగి ఉన్నది. దాన్ని మేము ముఖ్యమంత్రి గారు నోటీసులో పెట్టి ఆ డబ్బులు ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేసేసి 70 నుంచి 80 ఎకరాలు ఉంది. 70 నుంచి 80 ఎకరాల భూమిని దాన్ని తీసుకుని అక్కడ 2-3 ఇండస్ట్రీస్ తెచ్చే ఆలోచన చేస్తాం. నార్కడపల్లి, గోపులాపల్లి స్టేజ్ ఏరియాలో ఒక 10-15 ఎకరాల భూమి దాన్ని కూడా మార్కింగ్ చేసి అది ఎవరి ఆధీనంలో ఉన్న గవర్నమెంట్ భూమి తీసుకొని అక్కడ కూడా ఒక ఇండస్ట్రీ ఇది ఏదైనా తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన చేస్తాం. నెకరకల్ ప్రాంతంలో ఉండేటువంటి ఐడెంటిఫై చేసి అక్కడ తీసుకురావాలనేటువంటి ఆలోచన, రావణపేటలో తీసుకురావాలని. ఇక్కడ డ్రై పోర్ట్ వస్తుంది కాబట్టి చిట్యాల్లో డ్రై పోర్ట్లో ఒక 1000-1500 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇక్కడ డెవలప్మెంట్ కూడా జరుగుద్ది. ఈ విధంగా మేము ప్రత్యామ్నాయ ఆలోచనలు, ప్రత్యామ్నాయ చర్యలతో ఈ నియోజకవర్గాన్ని మంచిగా తయారు చేసుకోవాలనే ఒక ఆలోచన మేము చేస్తాం. అక్కడ అటు సైడ్ చూస్తే నేషనల్ హైవే ఉంది, ఇటు చూస్తే రైల్వే ట్రాక్ ఉంది. అంటే రెండు వీటికి మధ్యలో ఉన్న కాన్స్టిట్యున్సీ ఏదంటే నకరికల్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆక్రమణలు ఎక్కువైనాయి. ఎక్కడో హర్యానాలో ఉండే గుర్బీర్ సింగ్ అనే వ్యక్తి ఇక్కడ ఆక్రమించుకున్నది. అది అంటే మన తెలంగాణ గవర్నమెంట్ దాని మీద ఏమైనా దృష్టి సారించే అవకాశం? అంటే దాంట్లో గవర్నమెంట్ భూమి ఉందని వెలికి తీసిందే నేను అధికారులకు సంబంధించినటువంటి చెప్పి ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పేసి నేను బోర్డు బాతిచ్చిందే నేను. అంటే ముఖ్యంగా ఇక్కడ గత పాలకుల యొక్క గతంలో ఉండే ప్రజాప్రతినిధుల యొక్క వైఫల్యాల మూలంగానే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనవి. అంటే నిజంగా కూడా లబ్ధిదారునికి, పేదోనికి భూమి లేనటువంటి వాళ్ళకి చెందితే అది ఓకే. కానీ ఎవరైతే శక్తి ఉంటుందో, ఎవరైతే నాయకుడు ఉంటుందో, ఎవరైతే పరపతి ఉంటుందో వాళ్ళు తీసుకునేటువంటి పరిస్థితి. అంటే గతంలో నేను చెప్పినట్టు 6.5 దశాబ్దాలు పరిపాలించిన ఒక విజన్ లేదు, ఒక ముందు చూపు లేదు. ఒక ప్రజాప్రతినిధి అనుకునేటువంటి వాళ్ళు నన్ను ప్రజలు ఎన్నుకున్నారు, ఈ నియోజకవర్గంలో నా మార్కు చూపించాలి, ప్రజలకు మేలు జరిగేటువంటి అనేక స్కీముల్ని, కార్యక్రమాలని రూపొందించుకోవాలనేటువంటి ఒక ఆలోచన ఉండాలి. కానీ ఆ ఆలోచన ఉండాలంటే ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రాంత ప్రజల పట్ల, ప్రజల అవసరాల పట్ల ఈ ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనేటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి అంచనా, అవగాహన ఉండాలి. ఈ లేకపోవటం మూలంగానే ఆ వైఫల్యాలన్నీ జరుగుతూ వచ్చేసినాయి. అంటే నకరికల్ కాన్స్టిట్యున్సీ అంటే కమ్యూనిస్ట్ అనేది ఒక 8 సార్లు వాళ్ళు ఎమ్మెల్యే గెలిచారు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా రెండోసారి గెలవలేదు. అంటే ఈసారి మీరు రెండోసారి గెలిస్తే ఆ రికార్డును తిరగరాసే అవకాశం ఉంది. డెఫినెట్లీ నాకు తెలిసి ఈ నియోజకవర్గము కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా నకరికల్ నియోజకవర్గం అనేటువంటిది టీఆర్ఎస్ ఖాతాల్లో ఉంటుంది అనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం నాకున్నది. ఎందుకు అంటే ఈరోజు కమ్యూనిస్టుల మీద విశ్వాసం పోయిన తర్వాత, ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీద విశ్వాసం పోయిన తర్వాత మరొక ఉద్యమ భావజాలం ఉండేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఆ మూమెంట్లో పనిచేసినటువంటి క్యాడరు, నాయకత్వం అందరూ కూడా వచ్చి టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తారు. కాబట్టి ఇలా గ్రామీణ ప్రాంతాల్లో బూత్ స్థాయిలో ఒక శక్తివంతమైనటువంటి పార్టీగా టీఆర్ఎస్ మారింది. అంటే ఆ శక్తివంతమైనటువంటి పార్టీగా మారింది కాబట్టి ఇవాళ ఈడ వ్యక్తి కంటే పార్టీనే ప్రధానంగా, కేసీఆర్ నాయకత్వాన్ని ప్రధానంగా చూస్తారు. కాబట్టి 100%గా ఇది టీఆర్ఎస్ కోటల్ని, టీఆర్ఎస్ ఖాతాలనే 100% ఉంటుందనే విశ్వాసం, నమ్మకం నాకు. చివరిగా ప్రశ్న ఏంటంటే, మీరు కేసీఆర్కి అత్యంత సన్నిహితులు. అంటే పార్టీలో కానీ బయట కానీ చర్చ ఏంటంటే కేటీఆర్ వర్గం అని, హరీష్ వర్గం అని ఉంది. మీరు ఏ వర్గానికి చెందినవారు? అంటే మా పార్టీలో నాకు తెలిసి అట్లాంటివి ఏం లేవు. బయట చర్చ అందరం కేసీఆర్ వర్గం, హరీష్ అయినా కేటీఆర్ అయినా అందరం కూడా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళం. కేసీఆర్ నాయకత్వంలో మేమంతా ఏ టాస్క్ ఇస్తే ఆ టాస్క్లో వెళ్తున్నటువంటి వాళ్ళు. ఈరోజు హరీష్ అన్న అయినా, కేటీఆర్ అన్న అయినా ఈరోజు 100%గా మా నియోజకవర్గ డెవలప్మెంట్లో వారు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వాళ్ళ డిపార్ట్మెంట్స్, వాళ్ళకు సంబంధించిన శాఖల ద్వారా 100% నిధులు ఇచ్చారు, మమ్మల్ని ప్రోత్సహించారు, పని చేసుకునేటువంటి ఇది చేసేసి. కాబట్టి మాకు అట్లాంటి ఫీలింగ్తో వాళ్ళు ఎప్పుడు మాట్లాడలే, అట్లాంటి ఫీలింగ్తో మేము ఎప్పుడు చూడలే. వారు ఎవరి శాఖలు, ఎవరికి సంబంధించినటువంటి మేరకు వాళ్ళు మాకు చేయూతనిస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇద్దరు ప్రోత్సహిస్తుంటారు, ముఖ్యమంత్రి గారికి గైడ్ చేస్తుంటారు. అంతే తప్ప నాకు తెలిసి అదంతా బయట జరుగుతున్నటువంటి అభూత కట్టుకథలు, అద్భుత కల్పనలు తప్ప అట్లాంటి ఆలోచన వారికి లేదు, బహుశా రాదని కూడా నేను భావిస్తాను. ఫైనల్గా మీరు అంటే కేసీఆర్కి నల్గొండలో ఎన్ని సీట్లు గెలిచి కానుకగా ఇవ్వాలనుకుంటున్నారు?
దాదాపు ఇప్పుడు కేటాయించినటువంటి 10కి 10 అయితే 100% గెలుస్తాం. మిగతా 2 కూడా అవి కూడా పెట్టినటువంటి క్యాండిడేట్లను బట్టి మాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది. 12 సీట్లు టీఆర్ఎస్ గెలుస్తుంది అనేటువంటిది నమ్మకం విశ్వాసం ఉంది. మీ రాజకీయ లక్ష్యం ఏంటంటే మంత్రి పదవి ఈసారి మీరు వచ్చే అవకాశం ఉందనుకో. దాని గురించి ఇప్పుడు ఆలోచించను, ఎప్పుడు ఆలోచించాను. దానికంటే నేను కేసీఆర్ టీంలో ఒక మామూలు కార్యకర్తగా పనిచేయడానికే నేను ఇష్టపడతా. ఎందుకు అని అంటే నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేను, ఇప్పుడిప్పుడే నేను నేర్చుకునేటువంటి స్థితిలో ఉన్నా. ప్రజల కోసం పనిచేయాలనేటువంటి తపన ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మేము పనిచేసేటువంటి సైనికులమే తప్ప పదవుల కోసం సంబంధించినటువంటి ఆశపడే ఆరాటపడేటువంటి వ్యక్తులం కాదు. నేను బాగా ఇష్టపడేది ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా నా ప్రజలకు సర్వీస్ చేసుకోవడానికే నాకు ఇష్టము. నేను దానికే బద్ధుడనై ఉంటాను. ప్రచారం కార్యక్రమంలో బిజీగా ఉండి V3కి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇంటర్వ్యూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ గడ్డపైన మరొక కొత్త ఛానల్ V3 న్యూస్ ఛానల్ రావటంని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఆహ్వానిస్తూ ఈ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పటంలో, తెలంగాణ ప్రజల్ని వాస్తవాల వైపు ఎడ్యుకేట్ చేయటంలో, చైతన్యవంతులు చేయటంలో V3 ఛానల్ ప్రముఖమైనటువంటి పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విశ్లేషణ అనేటువంటిది ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో వాస్తవిక కోణంలో అన్ని ఛానళ్ళ కంటే ఒక భిన్నమైనటువంటి శైలిని V3 అనుసరించాలని చెప్పేసి భావిస్తూ కొత్తగా వచ్చినటువంటి ఈ ఛానల్కు నా నియోజకవర్గ ప్రజల తరపున నా తరపున మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం.